హాయ్ గైస్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మనం ఇప్పుడు తిరుపతిలోని కపిల తీర్థం టెంపుల్ దగ్గర ఉన్నాము. ఈ వీడియో తీయడానికి గల మెయిన్ కారణం కపిల తీర్థం టెంపుల్లోనే వాటర్ ఫాల్స్. అది కాక ఈరోజు నవరాత్రులు జరుగుతున్న సందర్భంగా భక్తులు భారీగా వచ్చారు. మనం టెంపుల్ లోపలికి వెళ్ళి కపిలేశ్వర స్వామిని అలాగే వాటర్ ఫాల్స్ని చూపించడానికి ప్రయత్నిస్తాను. అందరూ క్యూలో వచ్చారు. నేను క్యూలో రావడానికి ట్రై చేశాను, బట్ కుదరలేదు. ఫారినర్స్ కూడా ఎక్కడి నుండో వచ్చి మన టెంపుల్ని చూడటానికి వస్తున్నారు. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి చూద్దాము. బార్గేట్స్ ఉన్నాయి, నేను ఫాలో అవ్వకుండా వచ్చాను. ఇక్కడ ఏదో ఉంది, చూద్దాం. వీళ్ళతో పాటు మనం కూడా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. అందరు క్యూలో పోతూ ఉన్నారు. ఈరోజైతే ఫుల్ రష్గా ఉంది. అందులో ఎస్టర్డే ఫుల్ రెయిన్. ఇక్కడ ఎవరన్నా ఏదన్నా పెడితే కూడా బాంబులు అలాంటివి పెడితే ఏమన్నా అలారం టైప్లో పెట్టారు. లోపలికి వెళ్దాం. రైట్ సైడ్ టెంపుల్ ఉంది, లెఫ్ట్ సైడ్లో. మనం ముందుకెళ్ళి చూద్దాం. కపిలేశ్వర స్వామి దర్శనాన్ని తీసుకుందాం. కనపడే ఫుల్ రష్గా ఉన్నారు. నేను ఒక సైడ్కి వెళ్ళి కెమెరా పైకి ఎత్తి చూపిస్తాను, చూడండి మీరు కూడా. కనపడ్డారుగా. ఇప్పుడు డైరెక్ట్ మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళి వెళ్దాము. ఇక్కడ ఎవరో ఇద్దరు అడ్డున్నారు నాకు, వాళ్ళు ముందుకు దాటుకొని వెళ్ళి చూద్దాం. చూస్తున్నారుగా, నిన్న ఫుల్ రెయిన్, చాలామంది భక్తులు వచ్చారు. చూడండి ఎంతమంది ఉన్నారు. అందులో నవరాత్రుల సందర్భంగా ఎంతమంది వచ్చినారు. ఇంకా ముందుకెళ్ళి మీకు క్లారిటీగా చూపించడానికి ట్రై చేస్తాను. కిందికి దిగి చూడండి, ఫుల్ వాటర్ ఉంది. మనం చెప్పినట్టుగా ముందుకెళ్ళి చూద్దాము. ఎవరైతే జనాలు మాత్రం చాలా రద్దీగా ఉన్నారు. చూడండి వాటర్ ఎలా ఉందో, ఫుల్ నిండిపోయింది వాటర్. అంతా రెయిన్ వాటర్ ఎక్కడి నుండో పైన తిరుమల కొండ పైనుండి వస్తున్నాయి. మీకు జూమ్ చేశాను, చూడండి ఒకసారి. ఫుల్ వాటర్. అది కాక అక్కడికి మామూలుగా అయితే వాటర్ తక్కువగా ఉన్నప్పుడు అక్కడ దాకా వెళ్ళనిస్తారు. భక్తులు స్నానాలు కూడా చేసేవాళ్ళు. ఈరోజు అయితే అలా లేదు. ఇక్కడ చూడండి, అందరూ దీపారాధన చేస్తున్నారు. వేల మంది భక్తులు వచ్చారు. చూడండి ఒకసారి. చూడండి, దీపాలు ఇచ్చి టెంకాయలు కొడుతూ ఉన్నారు. ఇది బ్యాక్ సైడ్ వాటర్. ఇప్పుడు అక్కడ నుండి వచ్చిన వాటర్ అంతా ఎలా వెళ్తుందో బయటికి చూడండి. ఈ వాటర్ అంతా మెయిన్ టెంపుల్లో నుండి బయటికి వెళ్ళే ఫ్లో ఇది. అంటే మధ్యలో స్కిప్ చేశాను, ఎందుకంటే గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. అక్కడ కెమెరాస్ నాట్ అలౌడ్, అందువల్ల అదంతా తీయలేదు. ఇవి బయటకు వచ్చేటప్పుడు అలా టెంపుల్లో ఉండి బయటికి ఎలా వెళ్తున్నాయి వాటర్ అనేది మీకు చూపించడానికి తీశాను. థ్యాంక్ యూ గైస్.